విశ్వాసం ఈ మాటని మనం చాలాసార్లు ఉపయోగిస్తాం. మనం తరచూ మన క్రైస్తవ వర్గాల్లో వాడుతూ ఉంటాం. సంఘాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, మామూలు సంభాషణల్లో, లేకపోతే బహిరంగ సభల్లో, సామాన్య విశ్వాసుల దగ్గర నుంచి అధినాయకుల వరకు కూడా ఈ మాట తరచూ వాడుతూ ఉంటాం. బైబిల్లో కూడా విశ్వాసులు అన్న మాట తరచుగా వాడడం జరిగింది. నిజానికి క్రైస్తవులు అన్నమాట బైబిల్లో ఉన్నప్పటికీ తరచుగా వాడిన పదం విశ్వాసులు అన్న పదం. ఆనాడు అంతియోకియలో మొదటిసారి శిష్యుల్ని క్రైస్తవులు అని పిలిచారు. ఎందుకంటే క్రీస్తును అనుసరించేవారు క్రైస్తవులు. అది కూడా లోకం పిలిచింది. క్రీస్తు శిష్య బృందాన్ని చూసి లోకం పిలిచింది. అపోస్తల కార్యాలు 11:26 మనం చదివితే అర్థమవుతోంది. సో క్రైస్తవులు శిష్యులు లేదా క్రీస్తు శిష్యులు అన్నదానికి పర్యాయ పదం అయితే క్రైస్తవులకి పర్యాయ పదం విశ్వాసులు అన్నమాట. అయితే కాలక్రమంలో నేటి ఆధునిక క్రైస్తవంలో, ముఖ్యంగా భారతీయ క్రైస్తవంలో మనం నామకార్థ క్రైస్తవులు అనే మాట కూడా వాడుతున్నాం. ఎందుకంటే క్రైస్తవుల్లో నిజంగా క్రీస్తును పాటించకుండా, క్రీస్తును ఊరికే ఆయన పేరు పెట్టుకొని తత్తిమా జీవితం అంతా కూడా క్రీస్తుకు తగ్గట్టుగా లేని కారణంగా ఈ విశ్వాసుల్ని క్రైస్తవుల నుంచి వేరు చేయడానికి కానీ, మనం మరో కారణంగా కానీ మనం నామకార్థ క్రైస్తవులు అన్న మాట వాడుతున్నాం. అంటే ఆ మాట వాడేటప్పుడు విశ్వాసులు అన్న పదానికి అర్థం ఏమిటంటే వీళ్ళు అసలు క్రైస్తవులు, క్రీస్తు యందు నిజమైనటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు, క్రీస్తును నిజంగా వెంబడిస్తున్న వాళ్ళు లేక పాటిస్తున్న వాళ్ళు అన్నటువంటి ఉద్దేశంతో వాడుతున్నారు. కాలక్రమంలో విశ్వాసుల్లో కూడా సరైనటువంటి చిత్తశుద్ధి, భక్తి లేక సచ్చీలత లేకపోవడం, క్రీస్తును వాళ్ళు సరిగా వెంబడించకపోవడం, ఈ కల్తీ పెరిగే కొలది మీకు తెలుసు ఇటీవల కాలంలో సంఘాలు పెరిగాయి. సో మామూలుగానే మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందన్న సామెత ఇక్కడ కూడా సరిపోతుంది. సో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు పుట్టగొడుగుల్లాగా సందుకొక సంఘం వచ్చేసింది కనుక క్వాలిటీ పడిపోయింది, ప్రమాణాలు పడిపోయినాయి. సో ఇప్పుడు నామకార్థ విశ్వాసులు అనాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. వెరసి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అసలు విశ్వాసం అన్నదానికి అర్థం ఏమిటి అన్నది కూడా ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. ఎందుకంటే ఈ రోజుల్లో విశ్వాసం అంటే ఒక అద్భుతం జరగడానికి విశ్వాసం ఉంచడం, లేకపోతే ఒక అనారోగ్యం పోవడానికి, ఓ స్వస్థత జరగడానికి విశ్వాసం ఉంచడం, లేకపోతే ఒక ఆశీర్వాదం ఏదైనా జరుగుతుందా, నాకు అకస్మాత్తుగా ఓ 10 లక్షలు వచ్చేస్తాయా, లేక నా బిజినెస్లో సడన్గా లాభాలు పెరిగిపోతాయా, లేక నాకు ఒక ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కావచ్చు, లేక కొత్త ఉద్యోగం రావడం కావచ్చు, లేక అమెరికా వెళ్ళడం కావచ్చు, లేక పెళ్ళైపోవడం కావచ్చు, లేకపోతే ఒక బ్రహ్మాండమైన కారు కొనుక్కోవడం, లేకపోతే బంగ్లా కొనుక్కోవడం కావచ్చు, వగైరా వగైరా. వీటికి సంబంధించిన విషయాల చుట్టూ విశ్వాసం అనే మాట తిరుగుతోంది. కానీ బైబిల్లో విశ్వాసం అన్నది క్రీస్తు కేంద్రితంగా ఉంటుంది. అది క్రీస్తు చుట్టూ పరిభ్రమించే విషయం. మనకి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం చదివితే మనకి చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే విశ్వాసానికి కర్త క్రీస్తు, దాన్ని కొనసాగించేవాడు క్రీస్తు. క్రైస్ట్ ఈజ్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్. కనుక విశ్వాసానికి మూలాధారం, విశ్వాసాన్ని ముగింపు వరకు తీసుకువెళ్ళేవాడు క్రీస్తు. ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో ఈ క్రీస్తు కనుమరుగైపోతున్న పరిస్థితి, దుస్థితి ఏర్పడుతోంది. సో అంచేత మనం విశ్వాసం అంటే ఏమిటో ఈ రోజున మన తరానికి మర్చిపోయాం. ఇది మనకు ఒక సమస్యగా పరిణమించింది. నిజానికి విశ్వాసం క్రీస్తులో దేనికోసం? మొదట పాపక్షమాపణ కోసం, దేవుని రాజ్య వారసులు కావడం కోసం,
క్రీస్తు శిష్యులుగా మారడం కోసం, క్రీస్తు స్థాపించబోయే రాజ్యంలో మనము ప్రతినిధులుగా, వారసులుగా, అంతర్భాగంగా ఉండడం కోసం, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకొని దేవుని ప్రసన్న సన్నిధిలో ఎల్లకాలం నిత్యజీవం జీవించడం కోసం. మొదట విశ్వాసం దీనికోసం. దీనంతటికీ కర్త ఎవరు అంటే, మూలాధారం ఎవరంటే, కేంద్ర బిందువు ఎవరంటే క్రీస్తు. సో క్రీస్తు కేంద్రితమైనటువంటి విశ్వాసాన్ని బైబిల్ మనకి పరిచయం చేస్తోంది. విశ్వాసం సాధారణంగా చాలా సందర్భాల్లో కూడా మనం పెడుతూ ఉంటాం. మనుషుల మీద కూడా నమ్మకం పెట్టుకుంటాం. నమ్మకం ఇంకొక పర్యాయ పదం విశ్వాసానికి. ఈవెన్ నాస్తికులు కూడా విశ్వాసాన్ని అప్పుడప్పుడు అభ్యసిస్తారు. ఒక కొత్త బస్సు ఎక్కాలన్నా, ఒక తెలియని ఆటో డ్రైవర్తో ఆటోలో వెళ్ళాలన్నా విశ్వాసంతో వెళ్తారు. వాళ్ళు ముందుగానే సైంటిఫిక్గా అన్నీ నిర్ధారణ చేసుకొని ఆటో ఎక్కరు. ఒక జాబ్కి అప్లై చేయాలన్నా ఒక నాస్తికుడు విశ్వాసంతో అప్లై చేస్తాడు. నాస్తికుడికి కూడా విశ్వాసం ఉంటుంది. తాను హేతువాదని చెప్పుకున్నా అతనికి ఆ సమయంలో హేతువు పనిచేయదు. ఆ సమయంలో విశ్వాసమే పనిచేస్తుంది. సైంటిస్ట్ కూడా ఒక కొత్త విషయాన్ని కనుక్కోకముందు అతను విశ్వాసంతో ఆరంభిస్తాడు. ఉదాహరణకి ఐజాక్ న్యూటన్ లా ఆఫ్ గ్రావిటీని కనుక్కోకముందు ఆయన తన అబ్జర్వేషన్స్ని బట్టి, తాను గమనించిన విషయాలను బట్టి, తాను పంచేంద్రియాలతో, పర్సెప్షనరీ నాలెడ్జ్ అంటాం, తన పంచేంద్రియాలతో పొందిన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఆయన కొన్ని కంక్లూషన్స్కి వచ్చాడు. అయితే అది ఇంకా నిజమని నిరూపితం కాకముందే అతను ఒక నమ్మకంతో ముందుకు కొనసాగాడు. ఈవెన్ ఒక పిల్లవాడు మ్యాథ్స్ క్లాస్లో కూర్చున్నప్పుడు మొట్టమొదటిసారి అతను మ్యాథ్స్ థీరమ్స్ని, సూత్రాలని నేర్చుకునేటప్పుడు a+b² = a² + b² + 2ab అని టీచర్ గారు చెప్పినప్పుడు మొదట నమ్మకం, అక్కడ టీచర్ని నమ్ముతాడు. ఈ సూత్రం వేస్తే ఆన్సర్ వస్తుందని నమ్ముతాడు. లెక్క వచ్చిన తర్వాత నమ్మకం కలగదు. నమ్మకం తర్వాత లెక్క వస్తుంది. అందుకనే సంఘ పితరుల్లో సెయింట్ అగస్టిన్, తర్వాత యాన్సెల్మ్. అగస్టిన్ క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందిన క్రైస్తవ మేధావి, తాత్వికుడు, గొప్ప వేదాంతి, థియలాజియన్, సంఘపితరుడు కూడా. క్రీస్తు కోసం అద్భుతమైనటువంటి భక్తి జీవితాన్ని ప్రదర్శించినవాడు. అలాగే 2వ సహస్రాబ్దం, క్రీస్తు శకం 2వ సహస్రాబ్దం, సెకండ్ మిలేనియా ఆరంభంలో జీవించినటువంటి యాన్సెల్మ్ కూడా ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ. ఆయన కూడా అద్భుతమైనటువంటి క్రైస్తవ మేధావి, తాత్వికుడు, వేదాంతి కూడా. వీళ్ళు ఇరువురు కూడా ఏం చెప్పారంటే, అర్థం చేసుకోవడానికి విశ్వాసం కావాలి, అర్థం చేసుకున్నాక విశ్వాసం కాదు. ఐ బిలీవ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ అన్నాడు యాన్సెల్మ్. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ యూ మస్ట్ బిలీవ్. నువ్వు నమ్మాలి అర్థం చేసుకోవాలంటే అన్నాడు సెయింట్ అగస్టిన్. విశ్వాసం అన్నది ఒక విశ్వాస జీవితంలోనే కాదు, మనిషి జీవితంలో కూడా ఒక అంతర్భాగంగా, అనివార్య విషయంగా ఉంటుంది. ఇది విశ్వాసం. విశ్వాసం కేవలం విశ్వాసులకే పరిమితమైంది కాదు. ఒక క్రైస్తవ అపాలజిస్ట్ ఏమన్నాడంటే, నువ్వు దేవుణ్ణి విశ్వసించకపోతే దేన్నైనా విశ్వసించి తీరాల్సిందే అన్నాడు. ఇఫ్ యు డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, యూ విల్ ఎండ్ అప్ బిలీవింగ్ ఇన్ ఎనీథింగ్. కనుక విశ్వాసం లేకుండా మనిషి జీవించలేడు. ఈ రాత్రి పడుకుండేవాడు, అతను ఆస్తికుడైనా నాస్తికుడైనా, క్రైస్తవేతరుడైనా, రేపు ఉదయం లేస్తాను అన్న నమ్మకంతో పడుకుంటాడు. ఆ రాత్రంతా మేలుకొని రేపు ఉదయం లేస్తానా లేదా అని క్యాలిక్యులేట్ చేస్తూ సైంటిఫిక్గా ఎవిడెన్స్ కోసం ప్రయత్నం చేయడు. ఒక ప్రాబబిలిటీని బేస్ చేసుకొని ఒక నమ్మకంతో ముందుకు వెళ్తాడు. కనుక నమ్మకం, విశ్వాసం అన్నది మనిషి జీవనానికి అనివార్యం. ఇది తప్పనిసరిగా ఉంటుంది. అయితే విశ్వాసులంగా, క్రైస్తవ విశ్వాసులమైన మనం ఈ పదాన్ని మనం వాడేటప్పుడు చాలాసార్లు అవగాహన లేమితో వాడుతూ ఉంటాం. అంత పట్టించుకోం కూడా. అంత అవగాహనలోకి వచ్చామా లేదా అన్నది కూడా బేరీజు వేసుకోకుండా వాడేస్తూ ఉంటాం. చాలా పదాలని ముఖ్యంగా భారతీయ క్రైస్తవంలో, తెలుగు క్రైస్తవ ప్రజలు వాడుతూ ఉంటారు తరచుగా.
ఏ పదాలని మనం తరచుగా వాడుతుంటామో వాటి లోతులు లేకపోతే వాటి యొక్క అంతరార్థాలు మనకు చాలాసార్లు తెలియవు. విశ్వాసం కూడా ఆ కోవకు చెందిందే. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు వారు గురించిన ఒక మాట ఉంది. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. సో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు నిజమైన విశ్వాసులు కరువైపోతారు. అంటే అంత్య దినాల్లో, రెండవ రాకడ సమయంలో ఈ నిజమైనటువంటి విశ్వాసులు కరువైపోతారు. అంటే నకిలీ విశ్వాసం పెట్టరేగుతుంది. విశ్వాసం ముసుగులో అవిశ్వాసులు లేక నకిలీ విశ్వాసులు చలామణి అయిపోతారు అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికీ ఆయనే వ్యక్తం చేసినటువంటి ఒక అనుమానం ఇది. ఇది ఎవరో అన్నదే కాదు. మనిషి కుమారుడు అసలు విశ్వాసాన్ని కనుగొనేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే విశ్వాసం అంతగా దిగజారిపోతుంది. దాని విలువలు, దాని ప్రమాణాలు, దాని పటిష్టత, దాని దృఢత్వం నీరుగారిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి హెచ్చరికగా ఇస్తున్నట్టుగా కనపడుతుంది. అందుకనే పౌలు చెప్పినట్టుగా 2 కొరింథీ 13:5లో పౌలు అన్నట్టుగా, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనండి. కాబట్టి మనం అప్పుడప్పుడు విశ్వాసాన్ని పరిశోధించాలి. మన విశ్వాసం ఏ పాటిది, ఇది నిజమైన విశ్వాసమా కాదా అని మనం చూసుకోవాలి. మిమ్మును మీరే పరీక్షించుకొనండి. ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ ప్రోబ్. మనల్ని మనమే ఒక కేసుని సాల్వ్ చేసే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లాగా పరిశోధించి చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. కాబట్టి ఒకవేళ అలా పరీక్షించుకోలేదనుకోండి, ఏమో మనం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతామేమో అన్నటువంటి భయంతో మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. లేకపోతే దాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి. మళ్ళీ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఆయన ఇలాగే చెప్తున్నాడు. గనుక ప్రభువుకేది ప్రీతికరమైందో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. కాబట్టి ఈ ఇవాల్యుయేషన్, అసెస్మెంట్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా అవసరం అన్నమాట. మనం చాలాసార్లు పెద్ద పెద్ద ఉద్యోగాలకి వెళ్ళినప్పుడు, లేక పెద్ద పెద్ద కంపెనీస్లోకి వెళ్ళినప్పుడు, లేక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఈ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది చేస్తూ ఉంటారు. అంటే మనం ఎలాగా మన వృత్తి నైపుణ్యం ఎలాగుంది, చేరినప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒక 3 నెలల క్రితం ఎలా ఉంది, లేక 6 నెలల క్రితం ఎలా ఉంది, ఈ వృత్తి నైపుణ్యంలో ఏమైనా చతికిలు పడిపోయి ఉన్నామా, దిగజారిపోతున్నామా, లేకపోతే ప్రగతి సాధిస్తున్నామా అని ఒక పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేస్తూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని ఉద్యోగాలు ఉంచడమా, తీసివేయడమా, బెంచ్ మీద కూర్చోబెట్టడమా, లేకపోతే ప్రమోషన్ ఇవ్వడమా, ఇలాంటివి వగైరా వగైరా చేస్తూ ఉంటారు. అలాగే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము ఈ విశ్వాసానికి సంబంధించినటువంటి అప్రైజల్, ఈ విశ్వాసాన్ని మనం ఎలాగ నెరుపుతున్నాము, దీన్ని ఎలాగ అభ్యసిస్తున్నాము అన్న విషయాన్ని మనం కొన్ని ప్రమాణాలతోటి మనము బేరీజు వేసుకోవాలి, అసెస్ చేసుకోవాలి, ఇవాల్యుయేట్ చేసుకోవాలి, అంచనా వేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి, పరిశోధన చేయాలి. అందువల్లనే ఈ రోజున విశ్వాసం గురించి కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. విశ్వాసం, మనం దీన్ని ఎలాగా అభివర్ణిస్తాం? విశ్వాసం అనగానే, లేదా విశ్వాసాన్ని నిర్వచించండి ఏమిటి అని అనగానే మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం గుర్తుకొస్తుంది. అందుకని నేను హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. 1వ వచనంలో, విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నాయి లేకపోతే ఉన్నవి అనుటకు రుజువు అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త. సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, విశ్వాసం అన్నది కేవలం గాల్లో పెట్టింది కాదు. ఇది విశ్వాసానికి ఒక సబ్స్టెన్స్ ఉంది. సబ్స్టెన్స్ అనే మాట ఇంగ్లీష్లో ఎలా వచ్చిందంటే, సబ్ అంటే అండర్ అన్నమాట. ఉదాహరణకి ఒక పైకప్పు నిలబడాలంటే కింద నుంచి కొన్ని పిల్లర్స్ దాన్ని పట్టుకొని ఉండాలి. సబ్స్టెన్స్ అంటే అర్థం అది. ఇప్పుడు మన బాడీ నిలబడాలంటే కింద కాళ్ళు మనల్ని నిలబెట్టాలన్నమాట. కనుక విశ్వాసానికి ఒక ఆధారం ఉంది. క్రైస్తవ విశ్వాసం ఒక ఆధార సహితమైంది అని ఇక్కడ మనకి హెబ్రీ పత్రికలో మనకి కనపడుతోంది చాలా స్పష్టంగా మనం చూస్తే. సో విశ్వాసాన్ని మనం చూస్తే, విశ్వాసం చాలామంది అనుకున్నట్టుగా
ఏదో అది ఒక గుడ్డిది కాదు. విశ్వాసం ఏదో గాల్లో పెట్టిన దీపం లాంటిది కాదు. అది ఆధారం లేకుండా ఏదో మనం చీకట్లో రాయి వేసినట్టు అట్లాంటిది గురి లేనటువంటిది కాదు విశ్వాసం. చాలా స్పష్టమైంది క్రైస్తవ విశ్వాసం అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. విశ్వాసాన్ని గురించి మనం ఇంకా లోతుగా ఆలోచించకముందు కొన్ని మౌలిక విషయాలు మనం విశ్వాసం గురించి ఆలోచన చేద్దాం. అసలు విశ్వాసం స్వభావ స్వరూపాలు ఎలా ఉంటాయి, దీని అవసరత ఏమిటి అన్నది మొదట మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. విశ్వాసం అన్నది ఒక చిన్న మీరు ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మీరు ఆలోచించడానికి కూడా మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలు నేను లేవనెత్తుతూ ఉంటాను. ఒకవేళ మనిషి పాపం చేయకుండా ఉండుంటే, ఆదాము హవ్వలు పాపంలో పడిపోకుండా ఉంటే విశ్వాసం అవసరమయ్యేదా? లేదా మరో విధంగా ఆ ప్రశ్న వేసుకుంటే, ఆదాము హవ్వలు పాపంలో పడకముందు అంటే మనిషి పతనావస్థలోకి రాకముందు, బిఫోర్ ఫాల్ విశ్వాసం అవసరత ఉందా అనే ప్రశ్న. మనం చూస్తే ఆదికాండంలోకి మనం వెళ్ళి మొదటి 3 అధ్యాయాల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకి ఇక్కడ కనపడేది ఏమిటంటే, పాపం జరక్క ముందు కూడా విశ్వాసం ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. ఎందువలనంటే పాపం జరగడానికి అంటే దేవుడు నిషేధించినటువంటి పండుని తినడం, లేకపోతే దేవుడు నిషిద్ధమని చెప్పిన దాన్ని చేయడం, లేకపోతే దేవుడిది గీసిన గీతను దాటడం, అక్కడే పాపం సంభవించింది. మనకు తెలుసు ఆ విషయం. దేవుడు వద్దన్న దాన్ని చేశారు, సింపుల్గా చెప్పుకుంటే పాపం సంభవించింది. అయితే ఈ పాపం సంభవించక ముందు వాళ్ళు విశ్వాసాన్ని అభ్యాసం చేయవలసి వచ్చింది. ఎందుకంటే హవ్వ కనుల ముందు దేవుడు నిషేధం చేసినటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం కనపడుతోంది. ఆవిడ దాన్ని చూసినప్పుడు, అపవాది ఆమెను శోధించినప్పుడు వాళ్ళ మధ్య ఒక సంభాషణ జరిగింది, అపవాదికి హవ్వకు. అపవాది ఆమెను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సంభాషణలో హవ్వ ముందుకి ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చాడు, ఒక విషయాన్ని తీసుకొచ్చాడు అపవాది. మీరు ఈ పండు తినుదినమున మీరు చావనే చావరు అన్నాడు. దానికంటే ముందు హవ్వ ఒక స్టేట్మెంట్ దేవుడి దగ్గర నుంచి వినింది, మీరు ఈ పండు తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని. కనుక హవ్వ ముందు ఈరోజు చాయిస్ చేసుకోవడానికి, ఒక నిర్ణయం తీసుకోవడానికి 2 చాయిసెస్ ఆమె ముందున్నాయి, 2 స్టేట్మెంట్స్ రూపంలో ఉన్నాయి. ఒకదానికి ఒకటి బద్ధ విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్. ఒకటి మీరు చస్తారు తప్పకుండా, పండు తినుదినమున మీరు ఖచ్చితంగా చస్తారు. మరొకటి మీరు ఆ పండు తింటే చావనే చావరు. క్వైట్ ఆపోజిట్ స్టేట్మెంట్స్. ఎయిదర్ వన్ మస్ట్ బి ట్రూ, ఏదో ఒకటి సత్యం అవ్వాలి. ఇక్కడ హవ్వ చాయిస్ చేసుకోవడానికి, లేకపోతే ఒక నిర్ణయం తీసుకోవడానికి, డెసిషన్ చేసుకోవడానికి ఆమె ముందు ఈ 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్, లేకపోతే ఆపోజిట్ స్టేట్మెంట్స్, లేక వ్యతిరేకమైనటువంటి విషయాలు ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆమె తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఆవిడ నిర్ణయం తీసుకోకముందు ఆవిడకి ఇక్కడ కావాల్సింది ఏమిటంటే విశ్వాసాన్ని అభ్యసిస్తే తప్ప, అన్లెస్ షీ ఎక్సర్సైజెస్ ఫెయిత్, అప్పటికి ఆవిడ ఇంకా పాపంలో పడలేదు, అప్పటికి ఆదాము హవ్వలు ఇంకా పాపంలో పడలేదు. ఇది మనిషి పతనావస్థకి ముందు, పాపంలో పతనం కాక ముందు అన్నమాట, బిఫోర్ ద ఫాల్. సో విశ్వాసంతో ఆవిడ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఎలా విశ్వాసాన్ని అభ్యసిస్తుంది ఆవిడ? అపవాది స్టేట్మెంట్ని నమ్మితే ఆవిడ పాపం చేస్తుంది. ఎందుకంటే చావనే చావరు అని చెప్పాడు. ఇంకా చెప్పాడు, మీరు దేవుడి స్థానానికి వెళ్ళిపోతారు, దేవుళ్ళ మారిపోతారు అని చెప్పాడు వాడు హవ్వకు. కానీ అంతకుముందే దేవుడు మీరు నిశ్చయముగా చస్తారు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడి స్టేట్మెంట్ని నమ్మాలా, లేక అపవాది స్టేట్మెంట్ని నమ్మాలా? దేవుడు ఆమెకు ఎప్పటి నుంచో తెలుసు, ఆమెకి పరిచయం ఉంది, ఆమెకు అప్పటికే సుపరిచితమయ్యాడు. ఎందుకంటే చల్లపూట వచ్చి వారితో దేవుడు సహవసించేవాడు, సంభాషించేవాడు. కానీ అపవాది అపరిచితుడు, సుపరిచితుడు కాదు ఆమెకు.
కాబట్టి ఇప్పుడు ఆమె దేవుడి స్టేట్మెంట్ నమ్మాలా, అపవాది స్టేట్మెంట్ నమ్మాలా? విశ్వాసాన్ని అభ్యసించాలి. నా ఆమె ఏం చేసిందంటే దేవుణ్ణి అనుమానించింది, దేవుడిపైన అపనమ్మకం పెట్టింది, అపవాది పైన నమ్మకం పెట్టింది. అంటే అపవాది స్టేట్మెంట్ని నమ్మింది. ఆ పూర్వపరాల్లోకి మనం ఇంకెప్పుడైనా వెళ్దాం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే, పతనావస్థకు ముందు, పాపానికి ముందు, మనిషి పాపంలో పడిపోక ముందు కూడా విశ్వాసాన్ని అభ్యసించడం ఉంది. అందుకని ఏడబ్ల్యూ టోజర్ ఏమంటాడంటే, మొదటి పాపం అవిధేయత కాదు, అవిశ్వాసం అంటాడు. అవిశ్వాసమే అవిధేయతలోకి నడిపించింది. దేవుడు చెప్పినటువంటి ఆ మాటను అక్షర సత్యమని ఆవిడ నమ్ముంటే ఆవిడ అవిధేయత చూపించేది కాదు. కనుక విశ్వాసం యొక్క అగత్యం, అవసరం, ఆవశ్యకత పాపానికి ముందు కూడా ఉంది. ఇప్పుడు మనము కొరింథీ పత్రికకు రావాలి. మొదటి కొరింథీ పత్రికలో ఆయన 12, 13, 14 అధ్యాయాల్లో ఆయన ఆత్మవరాల గురించి, ఆత్మవరాల కంటే ప్రేమ ఎంత గొప్పది, ఆత్మఫలం గురించి, ఆత్మవరాలు వర్సెస్ ఆత్మఫలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ప్రేమ శ్రేష్టమైంది అని చెబుతూ మధ్యలో ఒక మాట అన్నాడు ఆయన. అప్పుడు అంటే మనము రేపు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆ లోకంలో అంటే మహిమ శరీరాలు కూడా పొందిన తర్వాత సంగతి మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుస్తాయి. అయితే ఇందులో ప్రేమ శ్రేష్టమైంది. ఈ సందర్భంలో మనకి ఏమి అర్థమవుతుందంటే, మనం చూస్తే విశ్వాసము మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత నిత్య జీవితంలో కూడా మనకి విశ్వాసం కావాలి. సో ఫెయిత్ వాజ్ దేర్ బిఫోర్ సిన్ అండ్ ఫెయిత్ ఈజ్ నౌ దేర్ అండ్ ఫెయిత్ ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఈవెన్ ఆఫ్టర్ వీఆర్ సేవ్డ్ కంప్లీట్లీ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్. పాపంలో పడిపోకముందు విశ్వాసం ఉంది, దాని ఆవశ్యకత ఉంది. ఇప్పుడు విశ్వాసం యొక్క ఆవశ్యకత కనపడుతోంది. ఎందుకంటే పౌలు మనం విశ్వాసం ద్వారానే జీవిస్తున్నాం, కంటి చూపుతో కనిపించే విషయాల్ని చూసినట్టుగా కాదు, వెలిచూపుతో కాదని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. తర్వాత మనం చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా విశ్వాసం ఉంటుంది, విశ్వాసం యొక్క అవసరత ఉంటుంది, ఆవశ్యకత ఉంటుందని పౌలు చెప్తున్నాడు. కాబట్టి మనం విశ్వాసం యొక్క అవసరాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనకి లీలగా మరొక విషయం అర్థమవుతోంది. విశ్వాసం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉండబోతోంది. కనుక విశ్వాసం యొక్క స్వభావం ఏంటి అని మనం చూస్తే, విశ్వాసము ఒక ఫ్యాకల్టీ. మనిషి అంగాంగాల్లో బాహ్య సంబంధమైన అవయవాలు ఉంటాయి, లోపల అంతర్గత అవయవాలు కూడా ఉంటాయి. బయట ఇంద్రియాలు ఉంటాయి, లోపల ఇంద్రియాలు కూడా ఉంటాయి. నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తివి అన్నాడు దావీదు. సో అలాగా మనం చూస్తే విశ్వాసం అన్నది సహజంగా దేవుడు మనల్ని సృష్టించినప్పుడే, పాపానికి ముందు నుంచే మనలో ఉన్నటువంటి ఒక కెపాసిటీ, ఒక సామర్థ్యం, లేక ఒక ఫ్యాకల్టీ, ఒక విభాగం, అంతరంగంలో ఉన్నటువంటి అంగంగా మనకి కనపడుతుంది. కనుక విశ్వాసాన్ని దానితోనే అర్థం చేసుకునే కొన్ని విషయాలు ఉంటాయి అన్నమాట. అంటే మనం ఇంకా విపులంగా చెప్పుకోవాలంటే, తెలివి అనేది మనకు ఒక విభాగం, లేకపోతే ఇంటెలెక్ట్ అనేది మేధస్సు అనుకోండి, లేక మనస్సాక్షి అనేది ఒక ఫ్యాకల్టీ, విభాగం మనలో. దాంతో మంచి చెడ్డల్ని తెలుసుకుంటాం. లేకపోతే రీజనింగ్, హేతువు అన్నది ఒక సామర్థ్యం. ఇలాగా సామర్థ్యాలు, విభాగాలు ఎలా ఉన్నాయో విశ్వాసం కూడా అలాంటి సామర్థ్యం, అలాంటి విభాగం అన్నమాట. చాలామంది ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి, విశ్వాసం ఒక గిఫ్ట్ అని చెప్తున్నారు. దేవుడు విశ్వాసానికి సహాయం చేస్తాడు, విశ్వాసం ఉంచడం. ఎందుకంటే మనం పాపంలో పడినప్పుడు మనం అనేకమైన విషయాల్లో వీక్ అయిపోయాం, అనేకమైన విషయాల్లో మన ఒరిజినాలిటీని కోల్పోయాం. ఉదాహరణకి మన మనసాక్షి దాని ఒరిజినల్ పర్ఫెక్షన్లో లేదు. ఒకప్పుడు ఆదాము హవ్వలు పాపం చేయనప్పుడు పని చేసినట్టుగా ఇప్పుడు అది పని చేయట్లేదు. అలాగే మన ఇంటెలెక్ట్ కూడా, అలాగే
మన భావోద్రేకాల విభాగం కూడా, మన ఇమోషనల్ డిపార్ట్మెంట్ కూడా, అలాగే నిర్ణయాలు తీసుకుంటే ఒలీషన్ డిపార్ట్మెంట్, అంటే సంకల్పం, ఈ సంకల్ప బలం కూడా మనం కోల్పోయాం. విల్ పవర్ అని చాలాసార్లు అంటుంటాం, కానీ మనకి నిజానికి విల్ పవర్ లేదు. ఈ రోజున పాప పతనావస్థలో ఉన్న మనిషికి ఈ రోజున విల్ పవర్ లేదు. సో ఇలాగా పాపం అన్నింటినీ కూడా క్షీణింపచేసింది. ఆ విధంగానే విశ్వాసాన్ని కూడా క్షీణింపచేసింది. విశ్వాసం కూడా, ఈ ఫ్యాకల్టీ కూడా దెబ్బతినింది పాపం వల్ల. తత్ఫలితంగా ఒక మనిషి మారు మనసు పొందేటప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఒక మనిషి రక్షింపబడాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నేను రక్షింపబడడానికి ఏమి చేయాలి అని ఆ జైలర్ అడిగినప్పుడు పౌలు ఏమన్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచు, నమ్మకం పెట్టుకో, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదురు. అంటే జైలరు తనకున్న విశ్వాసాన్ని ఆయన ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అయితే చాలామంది ఏమనుకుంటారంటే అది జీరో అయిపోయింది అని ఒక భాష్యం చెప్తున్నారు. అది జీరో అయిపోతే ఇంటెలెక్ట్ కూడా జీరో అయిపోవాలి. ఎందుకంటే ఇది అలాంటి ఫ్యాకల్టీనే. అది జీరో అయిపోతే మనసాక్షి కూడా జీరో అయిపోవాలి. అది జీరో అయిపోతే మన భావోద్రేకాలను వ్యక్తం చేసేటువంటి కెపాసిటీ కూడా జీరో అయిపోవాలి. అది జీరో అయిపోతే మన రీజనింగ్ కెపాసిటీ కూడా జీరో అయిపోవాలి. మరి ఈ రోజున అన్య లోకంలో వీటన్నిటినీ చాలా బాగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి పాపం వచ్చి మనిషిని జీరో చేయలేదు, అది ఛిద్రం చేసింది. దేవుని పోలికను ఛిద్రం చేసింది. దేవుని పోలికలో ఉన్న అనేకమైన సామర్థ్యాలను క్షీణింపచేసింది, ఛిద్రం చేసింది. సంపూర్ణంగా అది సర్వనాశనం చేయలేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కనుక విశ్వాసం కూడా క్షీణ దశలో ఉంటుంది. సో ఈ క్షీణ దశలో విశ్వాసాన్ని నేను ఉంచడానికి నాకు సహాయం కావాలి. అందుకని ఆత్మదేవుడు విశ్వాసం ఉంచడానికి కూడా సహాయం చేస్తాడు. మనం చూస్తే యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయినటువంటి పలు సందర్భాల్లో ఒక సందర్భము మీకు నేను గుర్తు చేస్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి, అంటే ఒక అన్యుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి తన ఇంట్లో వారికి స్వస్థత చేయమని అడుగుతున్నాడు అనమాట. అక్కడ ఒక అద్భుతం చేయమని లేక స్వస్థత చేయమని ఆయన అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని, నువ్వు మాట సెలవిస్తే చాలు, నాకు అధికారం యొక్క విలువ నాకు తెలుసు, అధికారం యొక్క శక్తి ఏమిటో నాకు తెలుసు, కాబట్టి నీ అధికారాన్ని నేను గుర్తిస్తున్నాను, నువ్వు మాట సెలవిస్తే చాలు, అక్కడ పని జరిగిపోతుంది, కనుక మాట సెలవివ్వు అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి, ఆయన జన సమూహం వైపు తిరిగి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు అని అంటున్నారు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారిని ఆశ్చర్యపరిచే ఒక విశ్వాసం అన్యుడిలో కనపడుతోంది. ఇది ఎలా సాధ్యం? ఒకవేళ విశ్వాసం అనే ఫ్యాకల్టీ జీరో అయిపోతే? కనుక సర్వనాశనం అయిపోలేదు. మరొక సందర్భం మనం చూస్తే ఒకడు మూగ దయ్యం పట్టినవాడు కుమారుణ్ణి తీసుకువచ్చి అయ్యా వీడిని స్వస్థపరచు అని అడిగాడు. మనకి సువార్తల్లోనే కనపడుతుంది ఆ సన్నివేశం కూడా. అక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నమ్ముడు సాధ్యమైతే సమస్తము సాధ్యమే, నువ్వు నమ్ము నేను స్వస్థపరుస్తాను అని అతనితో పరోక్షంగా అంటాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, అయ్యా నమ్మాలనుంది కానీ నాకు నమ్మలేకపోతున్నాను, నాకు సాయం చేయవా అని అడిగాడు. దాన్ని యేసుక్రీస్తు వారు మెచ్చుకున్నారు. కాబట్టి మనం కూలంకుషంగా ఆమూలాగ్రంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే విశ్వాసం అన్నది జీరో అయిపోలేదు అన్యుల్లో. మనిషి పతనం అయిపోయిన తర్వాత మనిషిలో సహజ సిద్ధంగా, అయితే ఈ సహజ సిద్ధంగా ఉన్న విశ్వాసం సరిపోదు కొన్నిసార్లు. అందువల్ల దేవుడు దానికి సహాయం చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చూపించి, అంటే విశ్వాసము ఒక వరము, దేవుడిచ్చిన వరము అని. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా బైబిల్ స్టడీ చేయాలి ఇలా చెప్పేవాళ్ళు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఇక్కడ ఇది అని వాడుతున్నాడు, సర్వనామం, తటస్థ లింగం. ఇది మనకి పుంలింగ సర్వనామాలు ఉంటాయి. ఆయన స్త్రీలింగ సర్వనామం ఆమె, లేకపోతే ఒక సామూహిక సర్వనామం వారు వాళ్ళు,
వీళ్ళు. ఇక్కడ ఇది అని వాడుతున్నాడు సర్వనామాన్ని. ఈ ఇది ఏమిటో మనం ఇప్పుడు పట్టుకోవాలి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది కాదు అంటే నెక్స్ట్ సెంటెన్స్లోకి గ్రామర్ కరెక్ట్గా మనం చూసుకుంటే ఇది దేవుని వరమే అని అర్థం అన్నమాట. తర్వాత మనం చూస్తే అది క్రియల వలన కలిగినది కాదు, మళ్ళీ ఆ ఇదే కంటిన్యూ అవుతుంది, ఆ ఇట్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. మనము గ్రీక్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అన్నప్పుడు అక్కడ ఇది అనేటువంటిది అక్కడ మిస్ అవుతుంది మనం నిజానికి చూస్తే. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఇట్ అనేది ఉంటే ఆ ఇట్ మూడిట్లోనూ కంటిన్యూ అవుతుంది. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే, ఇది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడు అతిశయపడ వీలు లేదు అని అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఇది ఏమిటి? పైన చూస్తే రెండు విషయాలు వాడాడు, కృప విశ్వాసం. కృప విశ్వాసం రెండు పదాలు వాడాడు. మరి కృపను అంటున్నాడా ఇది అని, లేక విశ్వాసాన్ని అంటున్నాడా ఇది అని? రెండింటినీ అనట్లేదు. రెండింటినీ కలిపి అంటే ఇది అనకూడదు, ఇవి అనాలి, ప్లూరల్ వాడాలి అక్కడ, అది లేదు అక్కడ. కానీ సింగులర్ వాడుతున్నాడు. సింగులర్ వాడుతుంటే దాన్ని తీసుకెళ్ళి విశ్వాసానికి ఎందుకు అప్లై చేయాలి? ఇది క్రియల వలన కలిగినది కాదు. చూడండి 9వ వచనంలో, క్రియల వలన కలిగినది కాదు. విశ్వాసం క్రియల వలన కలగదు. క్రియల వలన ఏం కలగదట? రక్షణ కలుగదు. కాబట్టి ఈ ఒక్కదాన్ని తీసుకెళ్ళి సెలెక్టివ్ సైటింగ్ చేసేసి వాళ్ళు ఈ దేవుని వరమే అనేది తీసుకెళ్ళి వాళ్ళు ఇది విశ్వాసం అని చెప్తున్నారు. ఈ సందర్భంలో విశ్వాసం గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనట్లేదు, ఇక్కడ రక్షణ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. మనము రోమాపత్రిక 6:23 చదివితే కూడా నిత్య జీవాన్ని దేవుడు కృపావరము అంటున్నాడు. అంటే నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించడము ఒక వరముగా అనుగ్రహిస్తున్నాడు. అంటే మనం సాధిస్తే వచ్చింది కాదు. రక్షణ మనం సాధిస్తే వచ్చేది కాదు, ఇది మన క్రియల వలన కలిగేది కాదు. కానీ విశ్వాసం అనేది మనం పెట్టాలి రక్షణకి. మరి విశ్వాసం పెట్టినప్పుడు మన పాత్ర కూడా ఉంది కదా, ఇది మనం అతిశయించడానికి వీలు లేదు అని ఎందుకు రాశాడు పౌలు అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తవచ్చు. ఇక్కడ విశ్వాసము ఒక ఇన్స్ట్రుమెంటల్ కాజే తప్ప ఇది నిజానికి ఒక ఎఫిషియెంట్ కాజు లేక ఒక సఫిషియెంట్ కాజ్ కాదు. ఏమిటి ఇన్స్ట్రుమెంటల్ కాజు, ఎఫిషియెంట్ కాజు, సఫిషియెంట్ కాజ్ అని ఎందుకు అంటున్నాను నేను అని అంటే, ఒక శిల్పి శిల్పాన్ని చెక్కాలనుకోండి, శిల్పి ఉండాలి ముందు. అంటే కళ తెలిసినవాడు ఉండాలి ముందు. అది అతని సామర్థ్యం, అది అతని సృజనాత్మకత, అది అతని నైపుణ్యం. తర్వాత శిల్పితో పాటు శిల ఉండాలి, అంటే రాయి ఉండాలి. తర్వాత రాయి శిల్పి ఉంటే సరిపోదు, అంటే శిలా శిల్పి ఉంటే సరిపోదు, ఉలి కూడా ఉండాలి, అంటే ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. ఇప్పుడు శిల్పి ఉలి లేకుండా చెక్కడు, కానీ చెక్కేసిన తర్వాత అద్భుతమైన శిల్పం వచ్చిన తర్వాత ఉలి నేను లేకపోతే నువ్వు చెక్కలేవు కదా, నేనే గొప్ప అని అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే ఉలిని కూడా ఆయనే తయారు చేసుకుంటాడు. శిలను శిల్పంగా మార్చేవాడు శిల్పే, శిలను చెక్కడానికి కావలసిన ఇన్స్ట్రుమెంట్స్ని ఉలిని సుత్తిని కూడా ఆయనే తయారు చేసుకుంటాడు. చూడండి ఇక్కడ గమనిస్తే. కాబట్టి ఇక్కడ శిల మెటీరియల్ కాజ్, ఉలి ఇన్స్ట్రుమెంటల్ కాజ్, శిల్పి ఎఫిషియంట్ కాజ్. ఇక్కడంతా శిల్పి చేతుల్లోనే ఉంది సమస్తం. నేను రక్షణ పొందేటప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిదన్నమాట. అంటే ఇప్పుడు నాకు రక్షణ ఒక వరం అయితే దేవుడు నాకు ఒక వరం, కానీ ఈ వరాన్ని మీరు స్వీకరించేటప్పుడు అంగీకరించేటప్పుడు దేవుణ్ణి అంగీకరించాలని ఆ పదాలు కూడా వాడారు. తన్ను ఎందరు అంగీకరించిరో వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కదా యేసుక్రీస్తు వారిని, లేదా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కదా రక్షణ, ఆయన ఇచ్చే రక్షణను అని అంటే ఇక్కడ మన గొప్పతనం ఏం లేదు. ఒక బర్త్డేకి ఒక అద్భుతమైన గిఫ్ట్ అవతల వాళ్ళు ఇస్తే ఇచ్చిన వాళ్ళదే గొప్పతనం అవుతుంది తప్ప మంది మనం ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే, అంగీకరించకపోతే అది మన సమస్య. కానీ అంగీకరిస్తే అది మన గొప్పతనం కాదు, అది ఇచ్చిన వాళ్ళ గొప్పతనమే అవుతుంది. కాబట్టి ఇక్కడ రక్షణ కూడా ఒక వరం అని చెబుతున్నాడు. నేను రక్షణని స్వీకరిస్తున్నాను, లేదా నేను చేతులతో తీసుకుంటాను, లేదా నేను ఒక సంకల్పంతో నేను దాన్ని అంగీకరిస్తాను, అది విశ్వాసం అన్నమాట.
అంటే ఇది ఇన్స్ట్రుమెంటల్ కాజ్ అన్నమాట. అయితే ఈ విశ్వాసాన్ని ఉంచడానికి కూడా నాకు కొన్నిసార్లు చేత కాదు. ఎందువల్లంటే పాపం నా విశ్వాసాన్ని క్షీణింపచేసింది కాబట్టి ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. అందుకనే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నా తండ్రిని ఆకర్షిస్తే కానీ ఎవడు నా యొద్దకు రాడు. అంటే ఆయన కేవలం విశ్వాసం అనే ఫ్యాకల్టీ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఒక వ్యక్తి ప్రభువులోకి రావాలంటే ఆత్మకార్యం జరగాలి, దేవుడు ఆకర్షితం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క పాత్ర లేకుండా, నా తండ్రి పాత్ర లేకుండా మారు మనసు పొందడము, రక్షణ పొందడము, క్రీస్తు శిష్యుడిగా మారడం అనేది అసాధ్యమని మాత్రమే చెప్తున్నాడు ఆయన. అక్కడ విశ్వాసం గురించి ప్రత్యేకించి ఆయన విశ్వాసాన్ని, అసలు జీరో అయిపోయిన విశ్వాసాన్ని మళ్ళీ లేవనెత్తి అతనికి ఒక విశ్వాసాన్ని వరంగా ఇస్తున్నాడని ఆ వచనంలో లేదు. కనుక విశ్వాసం అన్నది అనుగ్రహం. దాన్ని వరం అనడం కంటే అనుగ్రహం అనడం మంచిది. అంటే కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారనేటువంటి ఎఫెసీ పత్రిక 2:8లో మనం చూస్తే కృప వల్ల మనకి రక్షణ కలిగింది. విశ్వాసము ద్వారా దాన్ని స్వీకరించాం. కృప వల్ల కలిగింది, రక్షణ కలిగింది. అయితే విశ్వాసం ఉంచడానికి కూడా కృప కావాలన్నమాట. కాబట్టి కృప రక్షణనివ్వడమే కాదు, ఆ రక్షణ పొందడానికి లేక స్వీకరించడానికి కావలసినటువంటి విశ్వాసాన్ని అభ్యాసం చేయడానికి మనకు సామర్థ్యాన్ని ఇస్తుందన్నమాట. కృప అంటే అదే. కృప సామర్థ్యాన్ని ఇచ్చేది. కృపకున్న మరొక కోణం అది. చాలాసార్లు అర్హత లేనివాడికి ఇచ్చేది కృప అని మనం చెప్తుంటాం కదా, అది వాస్తవమే, అది సత్యమే. అయితే ఇంకొంచెం లోతుకెళ్ళి మనం ఆలోచిస్తే కృప సామర్థ్యాన్ని ఇచ్చేది. అందుకనే నా కుమారుడా ప్రభువు కృపయందు బలవంతుడవు కమ్ము అని చెప్తున్నాడు పౌలు. కనుక కృప బలపరిచేది, సామర్థ్యాన్ని ఇచ్చేది. కాబట్టి విశ్వాసాన్ని బలపరిచి, అప్పటికే దేవుడు తన పోలికలో మనుషుల్ని సృష్టించినప్పుడే ఇచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఎందుకంటే అది పాపం చేత క్షీణింపబడింది కాబట్టి. సో ఇది రక్షణకు విశ్వాసానికి ఉన్నటువంటి సంబంధం అన్నమాట మనం చూస్తే. కాబట్టి విశ్వాసం గురించి మనం ఆలోచన చేసేటప్పుడు విశ్వాసం అన్నది సహజ సిద్ధంగా దేవుడు మనలో ఉంచినటువంటి ఒక సామర్థ్యం, లేక ఒక ఫ్యాకల్టీ, లేకపోతే ఒక విభాగం అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. మరి క్రైస్తవ విశ్వాసం హేతుబద్ధమైందా లేక హేతు విరుద్ధమైందా? క్రైస్తవ విశ్వాసం రీజనబుల్లా కాదా అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఇందాక ఆన్సెల్మ్ అగస్టీన్ని నేను కోట్ చేశాను, మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నాను. అర్థం చేసుకోవాలంటే విశ్వసించాలి. అర్థం చేసుకోవడానికి ఏం కావాలి? రీజనింగ్ కావాలి. అర్థం చేసుకోవడానికి మనం చాలాసార్లు రీజనింగ్ కావాలి, కానీ అర్థం చేసుకోవాలంటే ముందు విశ్వసించాలి అని అంటున్నారు వాళ్ళు, ఈ మేధావులు. ఎందుకని? కొన్ని విషయాలు ముందు నమ్మితేనే తప్ప అర్థం కావు. ఎందుకంటే మనము ఒక క్లోజ్డ్ మైండ్, అపనమ్మకంతో ఒక క్లోజ్డ్ మైండ్ మనకు ఉందనుకోండి, మనకు కొన్ని విషయాలు అర్థం కావు. మన కళ్ళ ముందు సత్యం కనపడుతున్నా మనం ఎప్పుడైతే మనసు మూసుకుపోతుందో మౌఢ్యంతో, చాలాసార్లు ఇది నేను నమ్మను అని అన్నప్పుడు చాలా కష్టమైపోతుంది. అందుకనే ఆ మౌఢ్యత నుంచి నువ్వు బయటికి రావాలనే తోమాని ఆయన గద్దించాడు. తోమాకి చూపించుకున్నాడు, తోమా నేను నమ్మలేను, మనిషి మరణం గెలిచి లేవడం ఏమిటి, నేను నమ్మను. తోమా కూడా ఒక స్కెప్టిక్, నేటి ఆధునిక సందేహవాదిలాగా అతను ఒక ప్రతిదాన్ని అనుమానించే వ్యక్తి. ఆయన పేరే డౌటింగ్ థామస్. కనుక ఆయన సహజంగానే ఆయన ఆలోచన ధోరణి అలా ఉంటుంది. ఆయన నమ్మలేకపోయాడు. యేసుక్రీస్తు వారు ఇక్కడ 2 విషయాలు చేశారు. ఒకటి, తోమా నమ్మడానికి సాయం చేశారు. అంటే తోమా విశ్వాసానికి ఒక ఆధారం, ఒక రుజువు, ఒక రీజనింగ్ చూపించారు. ఇదిగో రా, నన్ను చూడు, నన్ను తాకి చూడు, నేను తిరిగి లేచాను. ఒకవేళ నేను లేచుంటే నేను ఒక దయ్యాన్ని అయితే, ఇదిగో ఇలాంటి శరీరం దయ్యానికి ఉండదు, చూడు ఈ శరీరాన్ని, నా గాయాల్లో వేలు పెట్టి చూడు, నేను చనిపోయిన క్రీస్తునే అని గుర్తు చేసుకోవడానికి నాకు ఆ గుర్తులు కూడా నేను ఇంకా మోస్తున్నాను, నాలో కనపడుతున్నాయి, రుజువులుగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ క్రీస్తే నేను తిరిగి లేచాను. ఏ క్రీస్తు అయితే సిలువ వేయబడ్డాడో నీ ప్రభువైన ఆ క్రీస్తే తిరిగి లేచాను అని ఎవిడెన్స్ చూపించాడు. అంటే యేసుక్రీస్తు వారు ఒక పక్క ఏం చేస్తున్నారంటే, విశ్వాసానికి రుజువు కోసం మనం వెతికినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు ఒక పక్కన. మరో పక్కన ఆయన ఏమంటున్నాడంటే, నీ మౌఢ్యతలోంచి నువ్వు బయటికి రావాలి. ఎప్పుడైతే విశ్వాసం ఉండదో
నేను ఒక పూర్వాభిప్రాయంలోకి వెళ్ళిపోతానండి. ఎందుకంటే ఇక్కడ తోమా పూర్వాభిప్రాయం ఏంటి? చచ్చిపోయిన మనుషులు లేవరు. కానీ దేవుడికి అసాధ్యమైంది లేదు. దేవుడు నా నమ్మకానికి మించి, లేకపోతే నా అనుభవానికి మించి, లేకపోతే దేవుడు సాధారణంగా జరిగే విషయాలకు మించి ఆయన కొన్ని పనులు చేయగలడు అనేటువంటి ఆ కోణం అతను చూడలేకపోయాడు. కనుక చూడక నమ్మిన వారు ధన్యులు అని అన్నాడు. ఆయన విశ్వాసానికి రుజువు అక్కర్లేదు అనే ఉద్దేశంతో కానే కాదు. చాలాసార్లు ఆయన శత్రువులు, పరిసయ్యులు, శాస్త్రులు, లేక సద్దూకయ్యులు, లేక ప్రధాన యాజకులు, మత పెద్దలు ఆయన్ని విమర్శించేటప్పుడు ఆయన చాలాసార్లు రుజువులు చూపించాడు. ఆయన చాలా లాజికల్గా మాట్లాడాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడినంత లాజికల్గా మనకి ఇంకెవరూ మాట్లాడినట్టుగా మనకి కనపడదు. అంత అద్భుతమైన లాజిక్తో ఆయన మాట్లాడాడు. దేవుడు యెషయా గ్రంథంలో కూడా రండి మనం లాజికల్గా మాట్లాడుకుందాం, రండి మనము వ్యాజ్యం ఆడదాం, వివాదం తీర్చుకుందామని మొదటి అధ్యాయంలో 18వ వచనంలో పిలవడం ఇశ్రాయేలుని మనం చూస్తాం. మీరు బుద్ధి లేని కంచరగాడిదల వలె ఉండొద్దు, మీ బుద్ధిని ఉపయోగించండి, అప్పుడు నా ఉపదేశం, నా ఆలోచన మీకు అర్థమవుతుందని కీర్తన గ్రంథం 32:8లో దేవుడు చెప్పడం మనం చూస్తాం. కనుక మనసును ఉపయోగించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పౌలు కూడా పలు సందర్భాల్లో మనసు గురించి మాట్లాడాడు. రోమపత్రిక 12వ అధ్యాయంలో మీ మనసు మారి నూతనపరచబడాలి అని చెప్పేటప్పుడు, లేకపోతే రూపాంతరం చెందాలని పౌలు చెప్పేటప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే క్రైస్తవ జీవనంలో మనసు పాత్ర చాలా ప్రాముఖ్యమైంది అని చెప్తున్నాడు. పౌలు సంత వీధుల్లో కూర్చొని అన్యులకు సువార్త చెప్పేటప్పుడు ఆయన తర్కించుచూ వచ్చనని రాయబడింది. అంటే గాస్పల్ని చాలా తార్కికంగా ఆయన కమ్యూనికేట్ చేశాడు. అంటే సువార్తను విని ప్రభువునందు విశ్వసించకముందు అన్యులు ఆయన తర్కాన్ని కూడా ఉపయోగించుకున్నాడు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. గలతీయులకు ఆయన ఉత్తరం రాస్తూ ఓ అవివేకులైన గలతీయులారా అంటాడు. అంటే విశ్వాసం నుంచి వాళ్ళు పక్కకు తొలగిపోతూ తప్పుడు బోధకు వాళ్ళు లోనవుతూ ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు విన్న సువార్త కాక వేరొక సువార్తను వాళ్ళు మళ్ళీ నమ్మడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని ఆయన విశ్లేషిస్తూ విమర్శిస్తూ ఈ కొత్త బోధను, వాక్య విరుద్ధమైనటువంటి బోధను, ఈయన బోధించినటువంటి సువార్తకు విరుద్ధమైన సువార్తను వాళ్ళు ఎప్పుడైతే విశ్వసించడానికి పూనుకుంటున్నారో వాళ్ళని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ వివేకం ఏమైంది, అవివేకులైన గలతీయులారా అని తిట్టడం మనం చూస్తాం. పేతురు కూడా పామరుడై ఉండి, పౌలంతా చదువుకున్నవాడు కాదు, పాండిత్యం ఉన్నవాడు కాదు పేతురు. కానీ పేతురు కూడా మొదటి పేతురు పత్రిక 3:15లో ఆయన మనలో ఉన్న నిరీక్షణకు ఎవరైనా హేతువు అడిగితే, రీజనింగ్, నాకు రీజన్ చూపించు, నువ్వు క్రీస్తుని ఎందుకు నమ్ముతున్నావు అని అంటే దానికి జవాబు చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని పేతురు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి క్రైస్తవ ప్రబోధనలో క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు కూడా అది హేతు విరుద్ధమైంది కాదు. హేతువుకి చాలాసార్లు విశ్వాసం అతీతంగా ఉంటుంది. హేతువు అర్థం చేసుకోలేనివి విశ్వాసంతో మనం ఆత్మ మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి అర్థం చేసుకుంటాం. కానీ హేతువుకి వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉండదు విశ్వాసం. హేతువుకి అతీతంగా విశ్వాసం ఉంటుంది. ఫెయిత్ క్యాన్ బీ అబౌవ్ రీజన్, బట్ ఫెయిత్ కాంట్ బీ అగెయిన్స్ట్ రీజన్. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంతే, విశ్వాసం గురించి మనం ఇంకా మాట్లాడుతున్నప్పుడు మనం కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి. ఈ రక్షింపబడే విశ్వాసం గురించి మనం మాట్లాడేటప్పుడు, అంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం వల్ల మనము రక్షింపబడతాం. అంటే పాపపు శిక్ష నుంచి, పాపపు శక్తి నుంచి, పాపపు ఉనికి నుంచి, సమక్షం నుంచి కూడా మనము రక్షింపబడతాం. పాప రహితంగా రేపు మనల్ని ఆయన తీర్చిదిద్దుతాడు మహిమ శరీరాలు మనకి ఇచ్చినప్పుడు. ఇది రక్షణ. యేసుక్రీస్తు వారు కేవలం పాపం శిక్ష నుంచి మాత్రమే కాదు, శక్తి నుంచి, దాని సమక్షం నుంచి కూడా పరిపూర్ణంగా మనల్ని రక్షించబోతున్నాడు. అయితే ఈ రక్షణ కోసం మనం విశ్వాసం ఉంచేటప్పుడు దీన్ని సేవింగ్ ఫెయిత్ అని అంటాం. అంటే రక్షణ కోసమైన, రక్షణార్థమైన విశ్వాసం అన్నమాట ఇది. ఈ విశ్వాసం గురించి మనం మాట్లాడేటప్పుడు చాలాసార్లు మనకి చాలామంది యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినట్టే కనపడతారు. అంటే విశ్వాసుల మాదిరే కనపడతారు. కానీ విశ్వాసుల్లో కనపడే వాళ్ళందరూ విశ్వాసులు కాదు. నేను మీకోసం యోహాను సువార్త 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో
అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. చూడండి, కానాలో ఆయన ఒక అద్భుత కార్యం చేశాడు. కానా వివాహంలో మనకు తెలుసు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. అక్కడి నుంచి ఆయన యెరూషలేముకి వెళ్ళిన తర్వాత అక్కడ అనేకమైన సూచక క్రియలు చేశాడు ఆయన. ఆ సూచక్రియలను చూసి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాయబడింది 23వ వచనంలో. అయితే యేసుక్రీస్తు వారట ఆయన వారి వశము చేసుకోలేదు తనను. మనం ఇంగ్లీష్లో చూస్తే హీ డిడ్ నాట్ కమిట్ హిమ్సెల్ఫ్. అంటే మరో రకంగా చెప్పాలంటే ఆయన వారి విశ్వాసాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన హృదయములను ఎరిగినవాడు. ఎవడు మరొకటి గురించి ఆయనకి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు అని ముగిస్తాడు ఇక్కడ యోహాను 2వ అధ్యాయాన్ని మనం చూస్తే. ఇక్కడ ఎందుకని ఇంతమంది విశ్వాసం ఉంచితే, అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే యేసుక్రీస్తు వారు ఎందుకని వాళ్ళ విశ్వాసాన్ని అంగీకరించలేదు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? వాళ్ళ విశ్వాసంలో సమస్య ఏంటి? ఈరోజు చాలామంది విశ్వాసంలో సమస్య ఆనాటి సమస్య కూడా. ఏమిటి ఈ సమస్య అంటే వాళ్ళు అద్భుతాల కోసం వచ్చారు. వాళ్ళు అద్భుతాల మీదే వాళ్ళ గురంతా కూడా. ఒకవేళ ఆయన అద్భుతాలు మానేశాడు అనుకోండి, ఇక ఆయనతో వాళ్ళకి పని లేదు. ఒక సందర్భంలో నువ్వు అద్భుతం చూపించు, నువ్వు దేవుని కుమారుడని, ఏమిటి నువ్వు చెప్పేదానికి మాకు అద్భుతం చూపించు అని వాళ్ళు అడిగితే, ఈ అద్భుతం తప్ప నేను వేరొక అద్భుతాన్ని ఇంకా మీకు చూపించను. ఎందుకంటే అప్పటికే ఆయన ఇనఫ్ ఎవిడెన్సెస్, అద్భుతాలు ఆయన చూపించేశాడు. ఒక సందర్భంలో ఆయన వాళ్ళను గద్దిస్తూ అద్భుతాల కోసం వెంపర్లాడేవాళ్ళని వ్యభిచారులారా, మూర్ఖతరానికి సంబంధించిన వాళ్ళారా అని ఆయన తిట్టడం మనం చూస్తాం. అద్భుతం అడిగితే వ్యభిచారం అంటే ఏంటి? ఏమిటి ఇక్కడ అర్థం? వ్యభిచారికి సంసారికి ఏమిటి తేడా? ఒక ప్లే బాయ్కి ఒక ఫ్యామిలీ మ్యాన్కి ఏంటి తేడా? ఒక వ్యభిచారి కేవలం శరీరాన్ని కోరుకుంటాడు, స్త్రీత్వాన్ని లేకపోతే వ్యక్తిత్వాన్ని ఆయన గౌరవించడు. కానీ ఒక సంసారి వ్యక్తిని మొత్తాన్ని గౌరవిస్తాడు. అందుకే భర్తకు ప్లేబాయ్కి అదే తేడా. దేవుడి దగ్గరికి కేవలం అద్భుతాల కోసం వచ్చేవాళ్ళని ఆయన వ్యభిచారులను ఎందుకు అన్నాడంటే, అంటే ఆయన మీద గురి లేదు, ఆయన్ని ప్రేమించరు, ఆయన అక్కర్లేదు, ఆయన చేసే పనులు కావాలి, ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కావాలి, ఆయన ద్వారా వచ్చేటువంటి అద్భుతాలు కావాలి. వాళ్ళు విశ్వాసులు కాదు. తస్మాత్ జాగ్రత్త. మీరు ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే మీరు మారు మనసు పొందాలి. ఒకవేళ అలాంటి వాళ్ళని చూసి మీరు విశ్వాసులు అనుకుంటున్నారేమో, అద్భుతాల కోసం వెంపర్లాడేవాళ్ళు విశ్వాసులు కాదు. వాళ్ళు కేవలం పబ్బం గడుపుకోవడానికి వచ్చిన వాళ్ళే, ప్రభువు కోసం వచ్చిన వాళ్ళు కాదు. అందుకనే కమిట్ చేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు తనను కమిట్ చేసుకోలేదు యేసుక్రీస్తు వారికి. సో విశ్వాసం అంటే ఏమిటి? ఇక్కడ కేవలం మనసుతో నమ్మడం కాదు. ఇట్ ఈజ్ నాట్ అన్ ఇంటలెక్చువల్ అసెంట్ అని అంటాడు అలిస్టర్ మెగ్రాత్ అనేటువంటి బ్రిటిష్ థియాలజియన్. ఇంటలెక్చువల్ అసెంట్ అంటే మనసుతో నమ్మడం అంట, మనసులో ఒప్పుకోవడం అన్నమాట, మనసులో ఒక సమ్మతికి అంగీకారానికి రావడం అన్నమాట. మానసికమైనటువంటి సమ్మతి అంగీకారం కాదు ఇది. దయ్యాలు కూడా ఒప్పుకుంటాయి యేసుక్రీస్తు దేవుని కుమారుడని, కానీ అవి కమిట్ చేసుకోలేవు, అవి దేవుడికి కమిట్ చేసుకోలేవు. సో విశ్వాసంలో కొన్నిసార్లు భావావేశం ఉంటుంది, ఇమోషనల్ ఫెయిత్ ఉంటుంది, కానీ అది కూడా సరిపోదు. ఇంటెలిజెన్స్ లెవెల్లో ఉన్న విశ్వాసం సరిపోదు, ఇమోషనల్ లెవెల్లో ఉన్న విశ్వాసం సరిపోదు, వొల్యూషనల్ లెవెల్లోకి రావాలి విశ్వాసం. అంటే సంకల్పాన్ని మనము దేవునికి సబ్మిట్ చేయాలి, ఆయన సంకల్పానికి మన సంకల్పాన్ని, ఆయన చిత్తానికి మన చిత్తాన్ని లోబరచాలి. సో ఫెయిత్ ఈజ్ అల్టిమేట్లీ ఏ కమిట్మెంట్. కమిట్మెంట్ ద్వారా ఏర్పడేటువంటి ఒక పర్మనెంట్ బాండ్ అనమాట, ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ఆయనకు మనల్ని మనం అర్పించేసుకుంటాం. అంటే మన సమస్త జీవితం పైన, జీవితంలోని ప్రతి రంగం పైన, అది దాంపత్య జీవితమైన, కుటుంబ జీవితమైన, వ్యక్తిగత జీవితమైన, సామాజిక జీవితమైన, వృత్తిపరమైన జీవితమైన, మన ఆర్థిక లావాదేవీలైనా, మన సంబంధ బాంధవ్యాలైనా, మన సంభాషణలైనా సరే, మన ఆలోచన జీవితమైనా సరే, మన ఊహలు ఆలోచనల పైన కూడా ఆయన అధికారానికి నేను సబ్మిట్ అవుతానన్నమాట. అందుకనే విశ్వాసంలో ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభుత్వానికి లోబడ్డ ఉంటుంది. అందుకని క్రీస్తుని ప్రభువుగా తిరస్కరించి రక్షకుడిగా అంగీకరించడానికి కుదరదు. ఇఫ్
క్రైస్ట్ ఈజ్ మై సేవియర్, హీ మస్ట్ బి మై లార్డ్. ఇఫ్ హీ ఈజ్ నాట్ మై లార్డ్, హీ కెనాట్ బి మై సేవియర్. ఈ రెండింటిని వేరు చేయలేమన్నమాట. సో అందుచేత ఇక్కడ రక్షింపబడే విశ్వాసం అంటే ఏమిటంటే క్రీస్తుకు సంపూర్ణంగా సమర్పించుకునే విశ్వాసం. ఇక లోకం తట్టు నుంచి పరిపూర్ణంగా క్రీస్తు తట్టు తిరిగే విశ్వాసం. ఇక పాత జీవితం వైపు నుంచి కొత్త జీవితం వైపు అడుగులు వేసేటువంటి విశ్వాసం. పాపాన్ని విడిచిపెట్టి దాని తట్టు చూడకుండా పూర్తిగా ప్రభువు తట్టు తిరిగి ఆయన చేయి పట్టుకొని నడిచేటువంటి విశ్వాసం. ఒక టోటల్ కమిట్మెంట్, ఒక లాంగ్ కమిట్మెంట్, ఒకే డైరెక్షన్లో వెళ్ళేటువంటి కమిట్మెంట్. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.